కానీ ఆ మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఎట్లా? పచ్చి అబద్ధపు కూతలు కూస్తుంటే ఎట్లా? మేము ఎప్పుడు చూడలే, ఎన్నేళ్ళు 40 years ఉన్నాము. నీలాంటి బతుకు పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ప్రవర్తించిన వాడిని మేము చూడలే. నిద్రలేసి ఏం మాట్లాడతావు ఇట్లా ఉంటే? నీ మాదిరిగా ఎదవ కూతలు కూసేదానికి కాదు. అసలు నువ్వు చెప్పేది ఏమని? ఇప్పుడు సర్వేపల్లి పనులు ఆపేయమంటావా చెప్పు. చంద్రమోహన్ రెడ్డి తినేస్తున్నాడు అబ్బా కొడుకులు అంటే పనులు ఆపేయమంటావా? ఆ 16 కోట్ల 90 లక్షలు కూడా ఆపేయమంటావా? నీ పొట్టి సిగ్గు లేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎట్ట పెట్టుకున్నాడు? ఇప్పుడు నిన్న గురవయ్య అనేవాడు ఇడంపల్లిలో అతని భార్య అతని అత్త ఇద్దరు బావమద్దులు. మొదటి రోజు గురవయ్య అమ్మని కొట్టారు, బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి. గురవయ్య తల్లిని. రెండో రోజు తండ్రిని కొట్టారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ కూడా మీకు చదివినిపిస్తా. నన్ను ఎన్ని గంటలకి, సాయంత్రం 7 గంటలకి ఎట్ట కొట్టాడు, ఎవరెవరు కొట్టారో వాళ్ళ నాయన ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్స్ హాస్పిటల్కి చూపించుకొని వాళ్ళ తల్లి ఆ దెబ్బలతో కూడా చూపించింది. నిన్న నువ్వు స్టేషన్కి పోయి ఆయన ఏదో ముందు దాగే ప్రయత్నం చేశానని చెప్తే సిఐ కొట్టాడంటావు. నువ్వు సిఐ టచ్ కూడా చేయలే. ప్రతిరోజు పోలీసులను బెదిరిస్తున్నావు. నువ్వు కండిషన్ బెయిల్లో ఉండవు. ఏదో ఫోటో కండిషన్ బెయిల్ మీద ఉండవు. నువ్వు కూసే కూతులేంటి? ఆఖరణ శివాలయం తిరిగిపోయి శివుడికి శటగోపం నేను పెట్టాను, ₹1,00,00,000 నేను 48 సెంట్లు అమ్ముకున్నానని కూసావు. ఏమైంది? టోటల్గా ఆ టెంపుల్ కమిటీ నీ బండారం బయటపెట్టింది. ఆ 48 సెంట్లు ఏ విధంగా, దేనికి టెంపుల్లో ఉండే 15 సెంట్లు, హైవేలో కలిసిపోయిన 5 సెంట్లు, హైవేకి టెంపుల్కి మధ్య ఉండే 8 సెంట్లు, అదొక 8 సెంట్లు, ఈ మట్టి రోడ్లో ఉండే 15 సెంట్లు అన్నీ చూపించారు వాళ్ళు. అక్కడ ఆ పక్కనుండే టెంపుల్కి ఇచ్చిన 2 సెంట్లు చూపించినారు. మళ్ళీ తిరిగి 3 సెంట్లు ఇచ్చి 40 లక్షలు టెంపుల్కి ఇచ్చి సిమెంట్ రోడ్ వేశారని నీ బతుకు బయట పెట్టారు. నువ్వు సంతపేటలో భజన చేస్తావు నా మీద. ఇటువంటి మనుషులు రాజకీయాల్లో ఎప్పుడన్నా పుట్టారా అంట. నేను అప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. అరే 2 హై స్కూల్స్, ఒక హాస్పిటల్, ఒక ఎస్సీ కాలనీ, ఒక ఎస్టీ కాలనీ, 14.5 ఎకరా మా కుటుంబం ఇచ్చిందా? ఈరోజు కాస్ట్ 70 లక్షలు, 14.5 acres శివుడి భూమి నేను అమ్ముకుంటారా అని చెప్పుకోవాల్సి వచ్చింది. నీ కూతలు ఒక దుర్మార్గమైన బతుకు నీది. 1000 కోట్లు అన్నావు, ఎక్కడ చూపించావు? ఈరోజు కోర్టులో నా మీద, నా కొడుకు, నా భార్య మీద సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్లో డాక్యుమెంట్స్ నువ్వు పెడితే, నేను కేసు పెడితే పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు నువ్వు. ఇప్పుడు ఏం కౌంటర్ ఫైల్ చేసావు? ఎమ్మెల్యే కోర్టులో ఏం ఫైల్ చేసావు? నాకు తెలీదు, ఎవరో చెప్తే. సిగ్గున్న బతుకు అనేది. నువ్వు ఒక PhD వంకాయ పులుసు, దేనికి నీ చదువు? నువ్వు పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి, ప్రజలకు ముందు ఒక ఎమ్మెల్యేగా డాక్యుమెంట్స్ పెట్టి ఈరోజు పారిపోయినావు నువ్వు. కోర్టుకి ఏం ఫైల్ చేసావు? వాడు ఎవడో పెడితే నమ్మాడంట. సిగ్గుండబడలే? ప్రతిరోజు మానసికంగా హింసిస్తున్నావా నువ్వు మమ్మల్ని? రోజు నువ్వు బురద చల్లితే మేము కడుక్కోవన్నా? నీ బతుకేంది? ఒకటా రెండా? 150 కోట్ల రూపాయల పనులు, 150 కోట్లు ఇరిగేషన్ మీద సర్వేపల్లి నియోజకవర్గంలో. లాస్ట్లో 18.50 కోట్లు మేము ఆపాం. షట్టర్స్ మార్చకుండా 9 కోట్లు బిల్లులు చేసుకున్నావు. శ్రీధర్ ఏదో ఏజెన్సీ అని చెప్పి 5-6 మంది నీ మనుషులు పెట్టుకొని. అరే మొన్న నీ మీద రెడ్ హ్యాండెడ్గా నీ మీద కేసు పెడితే పారిపోయినావు, 2 నెలలు కనపడకుండా పోయినావు. నీ బతుకది. ఈరోజు మళ్ళీ అదే బాటలో నడుస్తున్నావు అనేది. 1000 కోట్లు ఎక్కడున్నాయి?
నేను సంపాదించిన 100 కోట్లు ఎక్కడుండే, నెలకు 20 కోట్లు ఎక్కడుండే? వాడెవడో ఫోన్పేలో 1,00,000 2 లక్షలు వేయించుకున్నానంటే ఎవడో ఇరిగేషన్లో, అది చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు. ఏం మాట్లాడుతున్నావు? మనిషికి ఉండాల్సిన లక్షణాలు నీకు ఉన్నాయంట. నీ టోల్ గేటు, కృష్ణపట్నం టోల్ గేట్ పోర్టుకి నువ్వు ఏర్పాటు చేసిన టోల్ గేట్ ఎంక్వైరీ చేస్తే 70 లక్షలు వైట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎవరికి? నీ కుటుంబ సభ్యులకి. ఇంకెందుకు ఆ బిడ్డల పేరు చెప్పడం? 70 లక్షలు ట్రాన్స్ఫర్ అయింది. సమాధానం చెప్పు. ఇక్కడేమో నువ్వు నీ కొడుకు ఎవడన్నా ట్రాక్టర్తో గోడ కాళ్ళకి మట్టో గ్రావెలో తోలుకుంటే చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు.